నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిన్న చింతకుంట మండల కేంద్రంలోని సంత్ బజార్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బాలికల పాఠశాలలో స్వయంగా పరిపాలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తూ తోటి విద్యార్థులకు బోధించడం జరిగింది. కలెక్టర్గా కౌసల్య, డిఈఓగా భరత్, ఎంఈఓగా జె వినయ్, హెచ్ఎంగా ఎస్ వినయ్ వివిధ హోదాల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు. వీరందరికీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాజు నాయక్, శిరీషతో పాటు దస్తయ్య, ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. హిమాలయాలో పుట్టిన గంగా నది వల్లనే ఎక్కువ దూరం ప్రయాణం చేసే దక్షిణ భారతదేశ నదిని. మై నేమ్ ఇస్ పూజిత. ఐఎమ్ స్టడీయింగ్ ఫోర్త్. మనం ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నాం. పాఠశాలలో మా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నాం. నేను కూడా టీచర్ అవ్వడం జరిగింది. తల్లిదండ్రుల తర్వాత ఇది పిల్లలను చక్కదిద్దేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. లాంటి విద్యను నేను నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ టు ఆల్. విష్ యూ. మై నేమ్ ఇస్ దుర్గా. 7వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరం నాడు మా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నాం. ఈరోజు టీచర్ విధులు నిర్వహించడం జరిగింది. మా అమ్మ నాన్న కూలి పని చేసి మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. నాకు టీచర్ కావాలని కోరిక ఉన్నది. నేను కష్టపడి చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తెస్తాను. శేషికుంట మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల బాలికలు బాలుర పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాను. నేను ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు కావడం జరిగింది. స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మా పాఠశాలలో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయం పరిపాలన దినోత్సవానికి మండల విద్యాధికారి మురళీకృష్ణ గౌడ్ సార్ గారు పాల్గొనడం జరిగింది. పిల్లలు వాళ్ళు చక్కగా బోధించడం వల్ల వాళ్ళు గుర్తించి వాళ్ళు బహుమతులు కూడా అందజేయడం జరిగింది.